మా ఊరు నుంచి మా పొలాల వద్దకు పోయేటందుకు దారి ఇది. మా ఊరు పక్కకు కెషర్ ఉంటుంది, శ్రీశైలం యాదవ్ది. అతను అక్రమంగా మట్టి తరలిస్తూ, బండ పలగొడుతూ, కెషర్ కాడికి వెళ్ళి అన్నీ తరలిస్తూ తొవ్వ ఖరాబ్ అవుతుంటే కూడా పట్టించుకోడు. మేము బండను ఆపితే కొంతమంది అధికారులతోని ఫోన్ చేయించడము, భయపెట్టడము చేస్తాడు. ఇక్కడ సుమారు ఒక 100 మంది రైతులం ఉంటాం. మా పొలాల కాడికి పోవాలంటే జారి పడతామని పెద్ద పాన భయం ఉన్నది మాకు. పొద్దున ఒక బండి మీదకి ఒక వ్యక్తి కూడా పడ్డాడు, అతనికి చిన్న చిన్న గాయాలు కూడా అయినాయి. ఈ దారిని మా గ్రామ సర్పంచ్ కానీ, వార్డు నంబర్ కానీ పట్టించుకొని ఇదాన్ని మంచిగా చేయాలనేసి మా రైతుల విన్నపం. వ్యవసాయానికి ఇక్కడ దారి ఉన్నది, నాకు పొలం ఉన్నది. ఇక్కడ మేము వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఈ క్రెషర్ వల్ల, బండ్లు తిరగడం వల్ల మాకు తొవ్వ అనేది సరిగ్గా లేకపోవడం అనేది బుర్జా మొత్తం ఉండడం వల్ల ఇప్పటికీ 2-3 స్కిడ్ అయి పడ్డారు. రాత్రిపూట కానీ పొద్దున కానీ ఎప్పుడైనా వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి క్రెషర్ వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే ఈ చిన్న విషయాన్ని ఇట్లా పెద్దగా చేసుకోకుండా తొందరగా సాల్వ్ చేసుకోవాలని క్రెషర్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆందోళన వ్యతిరేకంగా ఉంటుంది. అందువల్ల రోడ్ల మీద బురజ కావడంతో, మొత్తం రోలు కావడంతో నాట్లు గిట్లు వేయడం అనేది, రోడ్లపైన నాట్లు వేసే పరిస్థితికి తీసుకొస్తారు ఈ క్రెషర్ వాళ్ళు. దీనికి పరిష్కారం మరి ఎవరు చూపుతారనేది నేను ప్రశ్నిస్తున్నా. దానికి ఎవరు సమాధానం చెప్తారో చూద్దాం. పరిస్థితి చేస్తారు ఈ క్రెషర్ వల్ల. పొలాల కాడికి పోదామంటే ప్రాణ భయంతో నీళ్ళల్లో గుంతలు ఏడు జారి పడతామని పొలాల కాడికి కూడా పోనీకి భయమైంది. ఇది అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఎవరు పట్టించుకోలేదు. మా గ్రామస్తుల ఇబ్బంది అధికారులు దృష్టికి తీసుకెళ్ళి దీంతో రోడ్డు బాగా అవుతుంది అనేసి మా ఆశ.